సార్ నాగబాబు గారు, మీరంటే మాకెంతో గౌరవం. మీరన్నా, మీ కుటుంబం అన్నా మాకెంతో గౌరవం. మీరు చిరంజీవి తమ్ముడుగా, పవన్ కళ్యాణ్ గారికి అన్నగా, మీరంటే మాకు ఎనలేని ప్రేమ, అభిమానం కూడా. అయితే కొన్ని విషయాల్లో మీరు స్పందించిన తీరు మాత్రం మాకు ఆశ్చర్యానికిని, లేదంటే నిరాశకి గురిచేస్తుంది. ప్రతివాడు స్టేజ్ ఎక్కేసి ఆడపిల్ల ఇలా ఉండాలి అలా ఉండాలి మీరు ఎప్పుడు చెప్పడానికి ఆడపిల్ల ఇలా ఉండాలని బతకనేయండి. ఏ మగాడితో సమానంగా బతికే హక్కు లేదా ఆడపిల్లలకి? ఏ వాళ్ళకి నచ్చిన డ్రెస్ వేసుకునే హక్కు లేదా? స్త్రీల విషయంలో మీరు స్పందించాల్సిన సందర్భం ఇది కాదు. చాలా విషయాల్లో మీరు స్పందించినప్పుడు అవురా నాగబాబు గారు సూపర్ అనిపిస్తుంది. శివాజీ గారు ఏం తప్పు చేశారని మీరు ఆయన్ని ఇలాగ నిలదీసి మాట్లాడుతున్నారు సార్? డ్రెస్ సెన్స్ విషయంలో ఆయన చెప్పింది జాగ్రత్తలే తప్ప పాటించమని ఎవరికి చెప్పలేదు. చాలా బాగుందమ్మా, చాలా బాగా చేస్తున్నావు. ముఖ్యంగా నీ డ్రెస్ సెన్స్ చాలా బాగుంది. దయచేసి అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఆయన వాడిన పదాలు కొన్ని తప్పు అయితే అయి ఉండొచ్చు. అంత మాత్రాన ఆయన్ని మీరు ఇలాగా మీడియా ముఖంగా ఆయన్ని పరోక్షంగా విమర్శించడం మాత్రం మాకు చాలా బాధ కలిగిస్తుందండి. మేము మనుషులమే, మాకు నీచం, మంచితనం, ఈ తేడాలు మాకు తెలుసు. చెడుకి మంచికి తేడా మాకు తెలుసు. అయితే మీరు మాట్లాడిన తీరు మాత్రం చాలా ఆశనిపాతంగా ఉంది సార్. మాకు ఈ విషయంలో చెప్పడానికి మేము ఏ రకంగా సందేహించడం లేదు. కారణం ఏంటంటే ఇలాంటివి తెలిసినప్పుడే మీరు మళ్ళీ మళ్ళీ ఇటువంటివి చేయకుండా ఉంటారని మా ఆశ. మీరెంతో మంచి వ్యక్తి, పేదవారికి ఆదుకునే వ్యక్తి. మీ వల్ల ఎంతో మందికి వాళ్ళ ఇంట్లో దీపాలు వెలిగాయి. ఆ సంగతి మాకు తెలుసు, మాకు గుర్తుంది. ఈ రోజుకి కూడా మాకు మీ మీద ప్రేమ ఏమాత్రం తగ్గలేదు, తగ్గదు కూడా. కానీ మీరు ఇటువంటి సందర్భంలో మాట్లాడకూడదు సార్. అది మీకు ఒక సోదరుడిగా చెప్పడంలో మేము వెనకాడం సార్. ఎందుకంటే మీలాంటి వ్యక్తులే ఇలాంటి విషయాలు సమర్థిస్తే, మీరు స్పందించాల్సిన విషయంలో స్పందిస్తే అందరూ హర్షిస్తారు. కానీ ఇది మీరు స్పందించాల్సిన విషయం కాదు అది. ఎందుకంటే ఒకవేళ స్పందించిన ఈ విధంగా కాదు, ఇద్దరికీ సముచితంగా సలహాలు ఇవ్వాలి. అంతేగాని అమ్మా మీరు నచ్చినట్టు తిరగండి అమ్మా, మీరు నచ్చినట్టు బట్టలు వేసుకోండి అమ్మా, మీరు బాడీ గార్డులు పెట్టుకోండి అమ్మా, మీరు ఫైటింగ్లు నేర్చుకోండి అమ్మా, ఏంటి సార్ ఇది? ఇదేనా సార్ మన భారతదేశం? స్త్రీని గౌరవించే దేశం, స్త్రీని పూజించే దేశం. మీరు కూడా ఆడపిల్లలు ఎంతో రెస్పెక్ట్ ఇస్తారు. వాళ్ళకి కొద్ది మంచి చెడ్డ చెప్పండి సార్. నిజంగా నాకు చాలా బాధ అనిపించింది సార్. ఇప్పుడు నా ఇంట్లో నా భార్య ఇలాగ నలుగురికి కనిపించేటటువంటి డ్రెస్ వేస్తే నేను ఎంత నిరాశకు గురవుతాను సార్. వాళ్ళు నచ్చినట్టు ప్రవర్తిస్తే మనం వర్షించే దేశమా సార్ మంది? వాళ్ళకి ఒక కట్టుబాట్లు మంచి చెడ్డ ఉంటాయి. ఒక స్త్రీ అంటే గౌరవించే స్థితిలో ఉండాలి తప్ప ఏదో వ్యంగ్యంగా మాట్లాడే స్థితిలో ఉండకూడదు. అటువంటి ప్రవర్తించే వాళ్ళకి మనం ఒక అన్నగా, తమ్ముడుగా, తండ్రిగా మనం కొద్దిగా అమ్మ ఇలా కాదమ్మ ఇలాగని చెప్పాలి. అది మన బాధ్యత సార్. అది స్త్రీ అయినా పురుషుడైనా. పురుషుడు ఒక మత్తుకు బానిస అయ్యాడు అనుకోండి, సార్ నీ నచ్చినట్టు ప్రవర్తించరా, నువ్వు పురుషుడు అన్నావు ఎంత తప్పు. స్త్రీ కూడా ఒక వ్యసనాలకో, లేకపోతే దుర్గుణాలకో, లేదంటే ఇటువంటి వ్యవహార శైలికో లోనైనప్పుడు వాళ్ళకు కూడా మంచిగా చెప్పాలి. శివాజీ గారు చెప్పే పద్ధతి తప్పు తప్ప శివాజీ గారు చెప్పే విషయం మాత్రం తప్పు కాదు. ఈ విషయంలో మమ్మల్ని చాలా బాధకు గురి చేశారు సార్. మీరు ఇలాంటి విషయాలు తెలుసుకొని కొద్దిగానే స్పందించండి సార్. ఎంతోమంది స్త్రీమూర్తులు శివాజీ గారికి సపోర్ట్గా మాట్లాడారు. కానీ మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు సార్. మీరు ఎన్ని చూస్తున్నారు సార్? స్త్రీలు బరి తెగించడం అన్నది ఎంతమంది అండి బరి తెగిస్తున్నారు. బరి తెగించి భర్తలు చంపేస్తున్నారు సార్. డ్రమ్ముల్లో కప్పెట్టేస్తున్నారు సార్. పెళ్ళైన 3 రోజులకి 4 రోజులకి చంపేస్తున్నారు సార్. అప్పుడు పురుషుడికి ఏమి రక్షణ ఉంటుంది సార్? అలాగని స్త్రీల్లో 99.9% చాలా మంచి వాళ్ళు ఉన్నారు సార్. ఇప్పుడు స్త్రీలందరూ తప్పట్లేదు. ఇలా ప్రవర్తించే వాళ్ళు కొద్దిగా మందలించాలి సార్. ఏదో వాళ్ళని సమాజం నుంచి బహిష్కరించమనో, లేదంటే వాళ్ళని ఏదో బాధ పెట్టే విషయం చెప్పమని మేము అంటలేదు. కానీ
మీలాంటి పెద్దలు అది కాదమ్మా ఇది శివాజీ చెప్పింది మంచిదే కదమ్మా, కాకపోతే ఆయన చెప్పిన పదాలు కొద్ది మంచివి కాదమ్మా అని చెప్పాలి సార్. మీరు చాలా బాధకి గురి చేశారు సార్. మీరు మీ నుంచి ఇటువంటి విషయాలు అంటే మీకు మనకి మగోళ్ళకి అసలు ఏ రకమైనటువంటి వాక్ స్వాతంత్రం లేదా సార్? మనం ఎవరి కోసం ఏం మాట్లాడకూడదా? మన అక్కలే మన చెల్లెలు కూడా మనం అది కాదమ్మా ఇలా ఉండని చెప్పకూడదా సార్? మనం చెప్తే తప్ప సార్? పర్టికులర్గా చిన్మయ్య గారి విషయంలోని అనసూయ గారి విషయంలో మాత్రం వాళ్ళ ప్రవర్తన తీరు, వాళ్ళ మాట తీరు ఎప్పుడూ బాగట్లేదు సార్. ఎప్పుడు కూడా మగోళ్ళు ఏదైనా ఒక్క మాట అంటే విమర్శించేస్తారు సార్. ఏమండి, చిన్మయ్య గారి భర్త నవమన్మధుడు అని మన నాగార్జున గారితో సినిమా తీశారు. అది ఎంత అసహ్యంగా ఉంటుందో చూడండి సార్ ఆ సినిమాని. You look really sexy today, Swarna. అవునా? ఎక్కడ్రా ఈ వయసులో సెక్సీ ఏంటి? ఏదో మా ఆయన పుట్టినరోజుకి కొనిచ్చాడు కదా అని వేసుకున్నాను. నేనేమో బాగోదనుకున్నాను, నువ్వేమో బాగుందంటున్నావు. బాగుందేంటి? చాలా హాట్ గా ఉంది. ఒక్కసారి మీరు సినిమా చూడండి సార్. అలాగే గోవా ట్రిప్లో అనసూయ గారు ప్రవర్తించిన తీరుని చూడండి సార్. You come from number one, and mere all in one. మా కళ్ళల్లో ఒక 15-16 సంవత్సరాలు కొడుకులున్న తల్లి చేయాల్సిన ప్రవర్తన సార్ అది. ఎలాగంటే మమ్మల్ని స్త్రీదేశులుగాను లేకపోతే ఇంకో రకంగా మమ్మల్ని విమర్శిస్తారు, కానీ అది కరెక్ట్ కాదు సార్. మేమందరం కూడా ఎప్పుడో ఇలాంటివన్నీ చూసి ఇలాంటివి తీసారేంటి, ఇలా ప్రవర్తించారేంటి అనుకున్నాం. కానీ మా అందరి తరఫున శివాజీ గారు గలమెత్తారు. గలమెత్తిన వాళ్ళు కూడా ఈరోజు గలాన్ని కుట్టేస్తున్నారు సార్. పొరపాటు జరిగింది. నా బాధ అంతా ఏంటంటే నా వైఫ్ నా పిల్లలతోటి కరెక్ట్గా మాట్లాడలేకపోతున్నాను నేను. అది నా మిస్. వాళ్ళు నన్ను కన్సోల్ చేస్తున్నారు, వెళ్ళండి అని అంటున్నారు. ఇంకా మగోళ్ళకి ఏ రకమైనటువంటి వాక్ స్వాతంత్రం మగోళ్ళకి లేదు సార్. మగోళ్ళకి రక్షణ లేదు సార్. మీ వరకు మీ కుటుంబం వరకు ఎంతో చక్కగా గడిచిపోతుంది సార్. కొన్ని కుటుంబాల్లోని మీరు కళ్ళు తెరిచి చూడండి సార్. స్త్రీల ప్రవర్తన వల్ల మగోళ్ళు పడే మనోవేదన, ఎంత మగోళ్ళు బయటికి రాకుండా లోపల కుంగిపోయి ఏడుస్తున్నారు మీరు చూడండి సార్. మీరు స్త్రీ పక్షపాతిగా స్త్రీ అభిమానించే వ్యక్తిగా మీరు ఉండొచ్చు, కానీ మగోళ్ళు ద్వేషించుతారా సార్? మగోళ్ళకి రక్షణ లేదా? నేను ఇవాళ చెప్తున్నాను సార్, సమాజంలో ఈరోజు రక్షణ లేదు మగోళ్ళకి మాత్రమే. స్త్రీలకు అన్ని చట్టాలు అనుకూలంగా ఉన్నాయి, మీలాంటి పెద్ద మనుషులు అనుకూలంగా ఉన్నారు. మగోడికి మాత్రం ఎవరు అనుకూలంగా లేదు సార్. తప్పులుంటే క్షమించండి సార్. మీరు అర్థం చేసుకుంటారని మా మనోవేదనని మీ వరకు ఈ వీడియో రావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను సార్. ఇట్లు మీ జనార్దన్, మై మీడియా ఛానల్. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ నాగబాబు గారు, ఈ వీడియోను ముగించే ముందు తమరికి ఒక విన్నపం సార్. మన రాజ్యాంగం స్త్రీలకైనా పురుషులకైనా హక్కులే ఇచ్చిందా సార్? బాధ్యతలు ఇవ్వలేదా? బాధ్యత తిరిగి మన అందరం మర్చిపోవాల్సిన అవసరం లేదా? మనం బాధ్యత ప్రకారం నడుచుకోవాలి కదా సార్. పెద్దలైనటువంటి మీరు కూడా ఈ విషయాన్ని విస్మరించడం నాకు చాలా బాధ కలిగిస్తుంది సార్.